హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న టేస్టీ రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడండి. బీరకాయ తోటి కర్రీ ఎన్నోసార్లు చేసి ఉంటారు కదా! ఈ పచ్చడి ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని, ఈ బీరకాయ పచ్చడి వేసుకొని తిన్నారంటే ఎప్పటికి మర్చిపోరండి. అంత బావుంటుంది. దీనికోసం బీరకాయలు, టొమాటోస్, పచ్చిమిర్చి సిద్ధంగా ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కాసింత జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని కాస్త వేగనివ్వాలి. కాసింత మెత్తబడితే చాలండి. ఇవి కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటోస్, అలాగే మనం తీసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ మూడు బాగా వేగనివ్వాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. చూడండి, అలాగే మగ్గిన తర్వాత ఇందులోకి కాసింత పసుపు వేసుకుందాము. ఈ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరి కాసింత మగ్గనిద్దాము. ఇదంతా పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి, మరీ పేస్ట్ లాగా చేయొద్దు. మనకి కొంచెం అక్కడక్కడ బీరకాయ ముక్కలు తగులుతూ ఉంటేనే ఈ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.